నల్గొండ జిల్లాలో పార్లమెంటు ఎన్నికలకు అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఎక్కడ ఏ చిన్న సంఘటనలు జరిగినా దాన్ని వెంటనే పరిష్కరించేలా పగడ్బందీ చర్యలు చేపట్టింది. పోలింగ్ స్టేషన్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసుకునే వెసులుబాటు ఎన్నికల కమిషన్ కల్పించింది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నల్గొండ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు ఈవీఎంలనైతే పంపిణీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పవచ్చు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ కూడా స్టార్ట్ అవుతుందని కూడా ఇప్పటికే ఎలక్షన్ అధికారులు చెప్తున్నారు. మనం స్పష్టంగా చూడవచ్చు 2666 పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నట్టు కూడా ఇప్పటికే ధృవీకరించినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో జిల్లాకు సంబంధించినటువంటి యంత్రాంగం అయితేనేమి, పూర్తి స్థాయిలో పార్లమెంట్ 7 నియోజకవర్గాలలో సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో అన్ని ఇప్పటికే ఈవీఎంలను డిస్ట్రిబ్యూట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారికి తమ తమ ప్రాంతాలు వెళ్ళడానికి కూడా వెహికల్స్ ఆర్టీసీకి సంబంధించినటువంటి వారు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన సెక్యూరిటీ చూసినట్లయితే పోలీసు సంబంధించినటువంటి ప్రతి వెహికల్కు 3 చొప్పున తమ వాహనాలని అక్కడ చేర్చడానికి ఉంటారు. సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల్లో సిఆర్పీఎఫ్ అయితేనేమి, సంబంధించినటువంటి మిగతా హోదాలో పనిచేస్తున్నటువంటి మరికొందరు నిఘాకు సంబంధించిన సీసీ కెమెరాలతో అక్కడ ఏదైతే పోలింగ్ కేంద్రానికి చేరుకోగానే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించినటువంటి అవకాశ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికీ అన్ని ఏర్పాటు చేసినట్టు కూడా జిల్లా ఎస్పీ చెప్పారు. అయితే పూర్తి స్థాయిలోని అధికారులు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు కూడా చేరుకోవడం జరిగింది. ఉదయం 9 గంటలకే ప్రారంభమైనటువంటి డిస్ట్రిబ్యూట్ కేంద్రాల నుంచి ఇప్పటికే తమ యొక్క పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని కూడా ఆదేశాలు జరిపారు. అయితే నల్గొండకు సంబంధించిన పార్లమెంటు పరిధిలో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించాలని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఎవరైతే అధికారులు సంబంధించినటువంటి ఆదేశాలు పాటించలేదో వారిపై కేసు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశం చేసింది. గతంలోనే అనేక మార్లు ఎవరైతే సంబంధించిన విధులకు చేర్చుకోవాలని చెప్పారో దానికి సంబంధించి ఎవరైతే జిల్లా అధికారికి సంబంధించినటువంటి కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేశారో వారిపై కూడా కేసు నమోదైనట్టు కూడా ఇప్పటికే ఉన్నతాధికారులకు జారీ చేశారు. ఏదైతే సెక్షన్ ప్రకారం వారి మీద కేసు కూడా నమోదవడం జరిగింది. ఇది సంబంధించినటువంటి నల్గొండకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, టోటల్గా ఈ పార్లమెంట్ పరిధిలోని ఎన్ని కేంద్రాలు ఉన్నాయి? దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఎలా జరిగింది? 13 PC నల్గొండ సంబంధించినటువంటి ఇది అసెంబ్లీ సెగ్మెంట్ 92 నల్గొండ. దీనిలో 288 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీనికి గాను దాదాపు 1500 మంది పోలింగ్ సిబ్బందిని నియమించడం జరిగింది. రిమైనింగ్ అందరు కలిసి 3000 మంది సిబ్బందిని ఈ ఎలక్షన్ యాక్టివిటీకి అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అందరూ మెటీరియల్ కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళ ప్లేస్లకి బయలుదేరడం జరిగింది. ఇంకొక 2-3 రూట్లు తప్ప ఆల్మోస్ట్ అన్ని పోలింగ్ పార్టీలు అన్నీ కూడా బయలుదేరడం జరిగింది. సార్ చెప్పండి, ప్రధానంగా చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఎక్కడైతే పోలీసు ఎంతమంది పాల్గొన్నారు, ఇక్కడ మన సిబ్బంది ఎంతమంది పాల్గొన్నారు? పోలీసు సంబంధించి 1000 మంది సిబ్బంది, అదేవిధంగా ఈ సివిల్ సంబంధించినటువంటి 1500 మంది సిబ్బంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిందని కూడా ఓవరాల్గా చెప్పినటువంటి పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.